ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. వెనుజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను ట్రంప్ పట్టుకెళ్లారని, మరి ముంబై ఉగ్రదాడుల సూత్రధారి మసూద్ అజర్ను ఎందుకు మనం పట్టుకోలేకపోతున్నామంటూ ప్రశ్నించాడు. మసూద్ అజర్ను కూడా అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. పాక్పైకి భారత సైన్యాన్ని పంపి మసూద్ అజర్తో పాటు ఇతర లష్కరే టెర్రరిస్టుల్ని పట్టుకురావాలంటూ ప్రధాని మోదీని ఓవైసీ డిమాండ్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. వెనుజులా అధ్యక్షుడు మదురో అరెస్టుపై అసదుద్దీన్ ఓవైసీ భిన్నంగా స్పందించారు. అమెరికా వేరే దేశం అధ్యక్షుడినే రప్పించితే భారత్ మాత్రం ఉగ్రవాదులను తీసుకురాలేదంటూ విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను యుఎస్ బలగాలు అరెస్ట్ చేసి తమ దేశానికి తరలించాయి. అమెరికా ఆర్మీ మరో దేశంలోకి ప్రవేశించి అధ్యక్షుడిని తీసుకెళ్లిన ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. ట్రంప్ సైన్యం వెనుజులా అధ్యక్షుడు మదురోను వారి దేశం నుంచి అపహరించి అమెరికాకు తీసుకెళ్లిందంటూ తెలిసిన తర్వాత అమెరికా సైన్యం వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను వారి దేశం నుంచి తీసుకెళ్లగలిగితే మరి ప్రధాని మోదీ కూడా పాకిస్తాన్కు సైన్యాన్ని పంపి 26/11 ఉగ్రదాడుల సూత్రధారులను భారతదేశానికి తీసుకురావచ్చని, అమెరికా దేశం ఏకంగా మరో దేశం అధ్యక్షుడిని బంధించి తీసుకెళ్ళినప్పుడు భారత్ కనీసం పొరుగు దేశం వెళ్ళి ఉగ్రవాదులను ఎందుకు తీసుకురాకపోలేదంటూ ప్రశ్నించారు. वेनेजुएला में ट्रंप ने अपनी फौज को भिजाकर वहां के एक जमहूरी तौर पर मुंतखब शुदा सदर को एक मुल्क से, उसी के मुल्क से उठाकर अमेरिका लेकर चले गए। नरेंद्र मोदी जी, अमित शाह, देवेंद्र फडणवीस, जब ट्रंप अपनी फौज को भिजाकर वेनेजुएला से कदमी को उठा सकता है, जब सऊदी अरब यमन में मुखल्ला के पोर्ट पर बमबारी कर सकता है, मोदी जी हम आपको कह रहे हैं, आप पाकिस्तान में भिजाकर जो मुंबई की सड़कों पर साजिश करने वाले 9/11 के जालिम लोग हैं, चाहे वो मसूद अजहर हो या फिर लश्करे तैयबा का वो जालिम शैतान हो, मोदी जी 56 इंच का सीना है तो भिजा कर उठाकर अगर ट्रम्प कर सकता है तो क्या आप कम है? जब ट्रम्प कर सकता है तो आपको भी करना पड़ेगा, क्योंकि मोदी ने कहा था अब की बार ट्रम्प सरकार 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారిని కూడా పాకిస్తాన్ నుంచి భారత్ తిరిగి తీసుకురావాలంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోగలిగితే భారత్ అలా ఎందుకు చేయలేకపోతుందంటూ విమర్శించారు. ఇక ప్రధాని మోదీపై విమర్శలకు కొనసాగించారు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన పని భారతదేశం కూడా అదే మాదిరి చేయాలన్నారు. అలాగే వెనుజులాలో అమెరికా సైనిక చర్యను ప్రస్తావిస్తూ ట్రంప్ మదురోను పట్టుకొని అమెరికాకు తీసుకెళ్లగలిగారంటూ ఓవైసీ అన్నారు. ఇక ఈ ఆపరేషన్ను అమెరికన్ కమాండోల ఆపరేషన్తో పోలుస్తూ ఉగ్రదాడులకు కుట్ర పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై భారతదేశం ఎందుకు చర్య తీసుకోలేదంటూ ప్రధాని మోదీని నేరుగా ప్రశ్నించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓవైసీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఓవైసీ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. మరోసారి ఓవైసీ ఏం మాట్లాడారో విందాం. वेनेजुएला में ट्रंप ने अपनी फौज को भिजाकर वहां के एक जमहूरी तौर पर मुंतखब शुदा सदर को एक मुल्क से, उसी के मुल्क से उठाकर अमेरिका लेकर चले गए। नरेंद्र मोदी जी, अमित शाह, देवेंद्र फडणवीस, जब ट्रंप अपनी फौज को भिजाकर वेनेजुएला से कदमी को उठा सकता है,
जब सऊदी अरब यमन में मुखल्ला के पोर्ट पर बमबारी कर सकता है, मोदी जी हम आपको कह रहे हैं, आप पाकिस्तान में भिजाकर जो मुंबई की सड़कों पर साजिश करने वाले 9/11 के जालिम लोग हैं, चाहे वो मसूद अजहर हो या फिर लश्कर-ए तैयबा का वो जालिम शैतान हो, मोदी जी 56 इंच का सीना है तो भिजाकर उठाकर लाओ। अगर ट्रम्प कर सकता है तो क्या आप कम है? जब ट्रम्प कर सकता है तो आपको भी करना पड़ेगा, क्योंकि मोदी ने कहा था अब की बार ट्रम्प सरकार। పాకిస్తాన్కు సైన్యాన్ని పంపి మసూద్ అజర్ అలాగే ఇతర లష్కరే తైబా ఉగ్రవాదులను తిరిగి తీసుకురావాలంటూ ఓవైసీ ప్రధాని మోదీని కోరారు. 26/11 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో నవంబర్ 26, 2008న ఈ దాడులు జరిగాయి. పాకిస్తాన్ చెందిన లష్కరే తోయిబాకు చెందిన 10 మంది టెర్రరిస్టులు ఒకేసారి ముంబై నగరంలో చొరబడి 12 ప్రదేశాలపై దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో 170 మంది మరణించే దాదాపు 300 మందికి పైగా గాయపడ్డారు. దీంతో అప్పుడు ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికి కూడా ఉగ్రదాడుల సంబంధించినటువంటి చెడ్డు జ్ఞాపకాలు ఇంకా ప్రజల మదిలో మెదులుతూనే ఉన్నాయి. అయితే వీటిపై తరచూ రాజకీయపరమైన విమర్శలు కూడా కొనసాగుతున్న వేళ మరోసారి అసదుద్దీన్ ఓవైసీ అటు వెనిజులా వ్యవహారానికి సంబంధించి భిన్నంగా స్పందించారు. భారత్ కూడా వెనిజులాపై అమెరికా ఎలాగైతే అటాక్ చేసి ఏకంగా ఆ అధ్యక్షుని తీసుకెళ్ళగలిగిందో మనం కూడా పాకిస్తాన్లో చొరబడి పాకిస్తాన్ ఉగ్రవాదులను టెర్రరిస్టుల స్థావరాలను ధ్వంసం చేసి వాళ్ళను కూడా పట్టుకురావాలంటూ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఈ పని ఎందుకు చేయలేకపోతున్నారంటూ ఓవైసీ స్పందించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. మొత్తం మీద అసదుద్దీన్ ఓవైసీ వెనిజులా వ్యవహారాన్ని భారత్ పాకిస్తాన్ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంతో పోల్చి టెర్రరిస్టులను కూడా అలాగే పట్టుకురావాలంటూ ప్రధాని మోదీని కోరడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.